రిజర్వేషన్లపై ఏపీలో మాటల యుద్ధం ముదిరిపోతోంది. పార్లమెంట్లో మహిళా బిల్లు పాస్ అయినా కాకపోయినా వాళ్లకు 33% సీట్లు ఇస్తామని లోకేష్ చెప్పగా రోజా కౌంటర్ ఇచ్చారు. ఇన్నాళ్లు ఇందుకు గుర్తు రాలేదంటూ ప్రశ్నించారు. Today from this sacred Mahanadu stage, I propose that in the 2029 elections, Telugu Desam Party should allocate 33% seats to women, not as a slogan, but as a commitment to the future of India. We want more women lawmakers. We want more women leaders. We want more women policy makers. And future of Telugu Desam Party will be led shoulder to shoulder by our women. This is our resolve. This is our responsibility. This is our commitment. ఈ రోజు ఏనేదో లోకేష్ కొత్తగా 33% ఆయన తీసుకొచ్చినట్టులాగా చెప్తున్నాడు. మరి గతంలో ఎందుకు మీరు దాని గురించి డిస్కస్ చేయలేదు? 4 సార్లు ముఖ్యమంత్రి అయినప్పుడు మీ నాన్న ఎందుకు అసెంబ్లీలో దాన్ని తీర్మానం చేసి పంపించలేదు? మొన్న మోడీ ప్రభుత్వం పెట్టినప్పుడు మీరు ఎందుకు ఓటేయలేదో చెప్పండి. కాబట్టి ఇంకా పిచ్చోళ్ళు ఎవరూ లేరు. ప్రజలు తెలివైన వాళ్ళు. ఈరోజు సోషల్ మీడియా ఉండటం వల్ల అందరికీ కూడా అన్ని విషయాలు తెలుస్తున్నాయి. మీరేదో చెప్పేస్తే దాన్ని నమ్మే పరిస్థితిలో ఎవరు కూడా లేరు.